కేంద్ర బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని పేరు మార్చారు. 100 రోజుల పందినాన్ని 125 రోజుల పందినాలుగా మారుతుంటే ప్రకటించారు. కానీ ఇది మొత్తం ప్రజల్ని మోసగించే ప్రమాదం దీంట్లో ఉంది. ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చే ప్రయత్నంలో భాగంగా ఈ పేర్లు మొత్తం మార్పులు చేర్పులు చేస్తూ ఉన్నారు. ఇప్పటిదాకా ఇది 2005లో వామపక్షాల ఒత్తిడితోటి ఆనాడు యూపీఏ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది. గ్రామీణ పేదరికాన్ని, కరువు పరిస్థితులను ఎదుర్కోవడం కోసం, ప్రజలకు పని కల్పించడం కోసం వచ్చిన చట్టం ఇది. దాని చట్టాన్ని మార్చి బీజేపీ ప్రభుత్వం స్కీమ్గా మార్చింది. స్కీమ్ అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క ఇచ్చే నిధుల మీద దయాదాక్షిణ్యం మీద నడిచేది తప్ప ఇది ప్రజలకు హక్కులాగా ఉండదు. కాబట్టి ప్రజలకు ఉన్న హక్కును తీసి పారేసి దీన్ని చట్టాన్ని తీసేసి స్కీమ్గా మార్చారు. కాబట్టి ఉపాధి హామీ పథకం అనేది నిర్వీర్యం చేసే కుట్ర దీంట్లో అవపడతా ఉంది. రెండోది, దాని పేరు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉంటే దాని పేరు మార్చి వాళ్ళ కొత్తగా జీబీజీఆర్ఏఎంజీ అని పెట్టేసి వాళ్ళ స్కీమ్గా మార్చారు. దీని లక్ష్యం ఏంటంటే పైకి 100 రోజుల పందినాలని 120 రోజులు పెంచినట్టుగా లాభం చేసినట్టుగా అవపడుతుంది. కానీ అసలు దాని స్వరూపాన్ని దెబ్బతీశారు. చట్టంగా ఉన్నదాన్ని తీసేసి, చట్టం అంటే ప్రజలకు హక్కు వస్తుంది కానీ హక్కును తీసి పారేసి వాళ్ళ ప్రభుత్వం మీద నడిచేటువంటి దయాదాక్షిణ్యం మీద ఆధారపడేటువంటి స్కీమ్గా మార్చారు. కాబట్టి అది పెద్ద నష్టం జరగబోతా ఉంది. పైగా ఇప్పుడు 100 రోజుల పందినాలని అమలు చేయడం లేదు. యావరేజ్ చూస్తే 50 రోజులు మించి లేదని చెప్పి ఇలా మొత్తం అనేక సర్వేలు బయటకు వచ్చాయి. 100 రోజులనే పూర్తి చేయలేని వాళ్ళు 125 రోజులు జరపడం అనేది కూడా ప్రజల్ని మోసం చేయడం తప్ప ఏం కాదు. 200 రోజులు ఉండాలని చెప్పి చాలా కాలంగా వామపక్షాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. వ్యవసాయ కార్మికులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అందుకే 200 రోజులు పెంచాలి. ఈ పేరు మార్చకుండా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టంగానే ఉంచాలి. దీన్ని చట్టాన్ని మార్చి స్కీమ్గా మారితే ఉపాధి హామీ కోట్లాది మంది పేదల నోట్లో మన్ను కొట్టడం తప్ప ఇంకోటి లేదు. కాబట్టి దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ప్రజలు వ్యతిరేకించాలి. ముఖ్యంగా వ్యవసాయ కార్మికులు, పేదలు ఈ బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలని చెప్పేసి ఉపాధి హామీ పథకం చట్టాన్ని రక్షించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే గతంలో ఇచ్చే డబ్బులు కూడా పనిచేసిన పందినాళ్ళకు కూడా డబ్బులు సక్రమంగా ఇవ్వకపోవటం కానీ, దానికి అనేక రకాల సాంకేతిక కారణాలు చూపెట్టి, ఏలుముద్దలు కాసేపు చూపెట్టి, లేకపోతే అక్కడ ఉండాలని ఫోటో తీయటం, రకరకాల కారణాలతోటి సాంకేతిక లోపం చాలామంది నష్టపోతున్నారు. దీన్ని మ్యాన్ పవర్తో చేయకుండా దీన్ని సాంకేతిక కారణాలతో చేయడం ద్వారా కూడా చాలామంది నష్టపోతూ ఉన్నారు. ఉపాధి హామీ చట్టం 2005లో వచ్చినట్టు ఎట్లా ఉందో దాన్ని యథావిధిగా కొనసాగిస్తేనే నిజంగా ఉపయోగం జరుగుద్ది. పందినాలు మాత్రం పెంచాలి. అట్లాగే కూలీ రేటు కూడా పెంచాలి. యావరేజ్గా 150 రూపాయలు కూడా రావడం లేదు రోజు కూలీ. 600 రూపాయలకి ఉపాధి హామీ కూలీ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీన్ని 200 రోజులు కూడా పెంచాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. పెండింగ్లో ఉన్నటువంటి డబ్బులు మొత్తం ఇప్పటిదాకా చేసిన వాటి కూడా చాలా కోట్ల రూపాయలు ఉపాధి హామీ డబ్బులు పెండింగ్లో ఉన్నాయి. బిల్లులు ఇవ్వటం లేదు. పేదలు, నిరుపేదలు పనిచేసి ఏ రోజుకి ఆ రోజు కూలి డబ్బులు వస్తేనే బతికే వాళ్ళకి నెలల తరబడి కూడా బిల్లులు ఇవ్వకపోతే వాళ్ళు చాలా అవస్థలు పడతా ఉన్నారు. ఇది తీసుకొచ్చిన యూపీఏ ప్రభుత్వం దాంట్లో అనేక పరిమితులు ఉన్నప్పటికీ కూడా అనివార్యంగా ఆనాడు వామపక్ష ఒత్తిడితో అమలు చేసిన చట్టాన్ని ప్రజలకు కొంత ఉపయోగం జరిగింది. కానీ బీజేపీ వచ్చిన తర్వాత ప్రతి ఏటా బడ్జెట్లో క్రమంగా దాని నిధులు కేటాయింపు తగ్గిస్తూ ఉంది. నిధులు తగ్గడమే కాకుండా పందినాలను కూడా తగ్గిస్తూ ఉంది. చివరికి ఇప్పుడు ఆ చట్టాన్ని కూడా లేకుండా చేసి పూర్తిగా దీన్ని ఒక స్కీమ్ లాగా మార్చి కేంద్రం దయదలిచి ఇస్తే ఇచ్చినట్టు, లేకపోతే లేదు. ప్రజలకు మాత్రం అడిగే హక్కు లేకుండా ఈ చట్టం మార్పు ద్వారా చేస్తూ ఉంది. కాబట్టి దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం దీన్ని స్కీమ్గా అంటే పథకంగా మార్చేటువంటి పరిస్థితి పార్లమెంట్లో చేయటం జరిగింది. 2005లో యూపీఏ మొదటి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ దేశంలో ఏ ఆధారం లేనటువంటి వ్యవసాయ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జీవన భృతి కోసం అని చెప్పి 100 సంవత్సరాలుగా వామపక్ష పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు, రైతు కూలీ సంఘాలు చేసినటువంటి పోరాటాల ఫలితంగా యూపీఏకి ఆ రోజు వామపక్షాలు, ఇతర ప్రజా సంఘాల, ప్రాంతీయ పార్టీల యొక్క అవసరం ఉన్నది గనక ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. 2005లో చట్టం చేసి 2006లో 6 నుండి అమలుకి చేయటం మొదలుపెట్టారు. ఆ రోజు 100 రోజులు పని గ్యారంటీ, రోజుకి 80 రూపాయలు వేతనం ఇచ్చేటట్టుగా ఇటువంటి చట్టాన్ని ఎంతో కొంత గ్రామీణ ప్రజలకి కాస్త భరోసానిచ్చినటువంటి పరిస్థితి. గ్రామాల్లో వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ వచ్చేసింది. అక్కడ పనులు దొరకని పరిస్థితి ఉంది. కాబట్టి చట్టానికి పథకానికి మౌలికమైనటువంటి తేడా ఉంది. పథకం అంటే ఎప్పుడైనా రద్దు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ చట్టం ఏంటంటే 2/3 మెజారిటీ తోటి పార్లమెంటు ఆమోదించి చట్టంగా వచ్చినటువంటిది. ఆ చట్ట ప్రకారం
పని కావాలనుకునే వాళ్ళు 15 రోజులు దరఖాస్తు పెడితే 15 రోజుల్లో పని ఇవ్వాలి. పని ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇవ్వాలి. అదేవిధంగా పనికి పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే హాస్పిటల్ ఖర్చులు చట్ట ప్రకారం ప్రభుత్వం భరించాలా. తను ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉంటే అన్ని రోజులుగా కూడా తనకి మస్టర్ వేసి వేతనం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ 2014 వచ్చిన తర్వాత ఈ చట్టాన్ని ఎట్టనీరుగార్చాలని చెప్పి బీజేపీ నాయకత్వంలో ఉన్న మోడీ గారు ఒక పథకం ప్రకారం దీన్ని నీరుగార్చడానికి కంకణం కట్టుకున్నారు. చట్టంలో ఏమున్నది, కేంద్ర బడ్జెట్లో 4% నిధులు కేటాయించాలి. కానీ ఆయన వచ్చిన దగ్గర నుంచి నిధులు తగ్గిస్తూ లాస్ట్ టైం 76,000 కోట్ల రూపాయలకు మాత్రం తగ్గించాడు. కానీ ఈరోజు నిన్న పార్లమెంట్లో ఆయన ఏం చెప్తున్నాడంటే మొత్తంగా వస్తేనే సరాసరిన 49.8% రోజులు మాత్రమే పని దొరుకుతూ ఉంది సరాసరిగా. కానీ ఆయన ఏమంటారంటే 125 రోజులు మేము పని కల్పిస్తామని చెప్పి అబద్ధం మాటలు చెప్తా ఉన్నారు. నిజం చెప్పులిడిసేలోపు అబద్ధం ఊరుదిరి గొడిచినట్టుగా చెప్పేదానికి ఆచరణకి పొంతన లేకుండా దేశంలో ఉన్నటువంటి పేద ప్రజల్ని నష్టపరిచేటువంటి కార్యక్రమాన్ని ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చడంగా మేము చూస్తూ ఉన్నాం. దీనికోసం ఎన్నో రకాలుగా అయినప్పటికీ ఎక్కడ సరాసరిన వాళ్ళు ప్రకటించిన వేతనం రాలేదండి. 307 రూపాయలుగా ప్రకటించారు లాస్ట్ ఇయర్. కానీ ఎక్కడా రాలా. 70 రూపాయలు, 80 రూపాయలు, 200 రూపాయలు. పని మాత్రం చాలా తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రమాదం జరిగితేగా కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఇదే కాకుండా మొబైలు ఆన్లైన్లో ఫోటోలు తీసి పంపాలా. ఉదయం పనిచేసినట్టు సాయంత్రం పనిచేసినట్టు చేయాలా. కానీ చట్టంలో ఏముంది, 6 గంటలు పని చేయాలి. 6 గంటల్లో 1 గంట విశ్రాంతి, మధ్యాహ్నం లంచ్ తీసుకోవటానికి. ఆ విధంగా 1 గంట అయిన తర్వాత వాళ్ళకి కొలతలతో నిమిత్తం లేకుండా ఇవ్వాలండి. కానీ గవర్నమెంట్ ఏం చేసిందంటే చట్టంలోనేమో ఇట్లా ప్రకటించి కొలతల సిస్టమ్ పెట్టింది. కొలతల సిస్టమ్ పెట్టేసి పెద్ద పెద్ద రాళ్ళు మహిళలు చేసేటువంటి పని, ఆ రాళ్ళు తవ్వలేనటువంటి పరిస్థితి ఎండలో. అదేవిధంగా ఇంతకుముందు సమ్మర్ అలవెన్స్ అనేది ఉండేది 30%. వీళ్ళు ఎంత పని చేస్తే దానికి 30% కలిపి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ మోడీ గారు వచ్చిన దగ్గర నుంచి సమ్మర్ అలవెన్స్గా కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇవన్నీగా కూడా చనిపోయేటువంటి వాళ్ళకి పాము కరిసిన పని ప్రాంతాల్లో రాను బోను 5-6 కిలోమీటర్ల దూరం పోతే రవాణా ఛార్జీలు కూడా ఇవ్వాలి. కానీ అవన్నీగా కూడా ఈయన రద్దు చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక దీన్ని ఒకేసారి రద్దు చేస్తే పేదల్లో లేదా ప్రజా సంఘాల్లో ప్రతిపక్ష పార్టీల్లో వ్యతిరేకత వస్తుందనేటువంటి ఉద్దేశంతో దీన్ని స్కీమ్గా మార్చి రద్దు చేయాలనేటువంటి కుట్రకి తెరదీసిండనేది మా అభిప్రాయం అండి. ఇది ఖచ్చితంగా మా సంఘం అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకునే దానికోసం దీనికి వ్యతిరేకంగా ప్రజల దగ్గరికి వెళ్తాం, ప్రజలను సమీకరిస్తాం. ఖచ్చితంగా ఈ చట్టాన్ని నిలబెట్టుకునే కోసం క్షేత్రస్థాయిలో ఉద్యమాలకి సిద్ధమవుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం సార్. చట్టాన్ని గురించి గతంలో మేము చెప్పాము. ఇప్పుడు ఈ స్కీమ్ను గురించి ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ మన పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో, కష్టపడి బతికే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఏ ఆధారం లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పని దినాలు గ్రామాల్లో కూడా దొరకటం లేదు సార్. గ్రామాల్లో ఇప్పుడు వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పులు, పేపర్ వేసుకోవటం, కలుపు తీయకుండా ఉండే అటువంటి పరిస్థితి, మరి యంత్రాలు వచ్చి మొక్కజొన్న కోత లేదు, ఇరుసుడు లేదు, వరి కోసుడు లేదు, నాటేసుడు లేదు, వివిధ రకాలుగా అక్కడ పని దినాలు తరిగిపోయినాయి. సరాసరిన 90 రోజుల కంటే తక్కువే గ్రామీణ ప్రాంతాల్లో పని దొరుకుతుంది. దీంతో ప్రజలందరికీ కూడా పనులు లేక పట్టణ ప్రాంతాలకు వలస వచ్చి ఇండ్లల్లో పనిచేసేవాళ్ళు, దుకాణాల్లో పనిచేసేవాళ్ళు, మాల్స్లో పనిచేసేవాళ్ళు, ఫ్యాన్సీ స్టోర్లో పనిచేసే అక్కడ కూడా ఎక్కువైపోయి పనులు దొరక్క పెద్ద పెద్ద పట్టణాల్లో జీవించడానికి కష్టమైపోయి ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ విషయాలన్నింటినీగా కూడా మేము ప్రజాక్షేత్రంలో ప్రజల దగ్గరికి తీసుకెళ్తాం సార్. కేంద్ర ప్రభుత్వం యూపీఏ గవర్నమెంట్ హయాంలో 2005లో ఉపాధి హామీ చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. ఎవరికి పని దొరకనటువంటి వాళ్ళందరికీ పని కల్పించే ఉద్దేశంతో ఈ చట్టం తీసుకురావటం జరిగింది. మోడీ అధికారానికి వచ్చిన తర్వాత
ఈ ఎట్లా దాన్ని ఎత్తేయాలనేటువంటి దానిలో భాగంగా గుంటలు తీసి బూడ్చుడే కదా అనే వ్యాఖ్యలని బట్టి చూస్తే ఆ ఉపాధి చట్టాన్ని రద్దు చేయాలనే ఆలోచన ఈ బీజేపీ ప్రభుత్వానికి ఉన్నది. అందులో భాగంగానే ఈనాడు ఉపాధి హామీ చట్టాన్ని మార్పులనే పేరుతోటి కొత్తగా బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టాడు. దాంట్లో రాష్ట్ర ప్రభుత్వాలు 40%, కేంద్ర ప్రభుత్వం 60% నిధులు కేటాయించేటట్టుగా 6 నెలల లోపల చట్టాలు చేయాలని చెప్పి సూచిస్తూ బిల్లుని ప్రవేశపెట్టారు. ఇది ఉపాధి హామీ చట్టాన్ని పూర్తిగా ఎత్తేయాలనే ఉద్దేశంలో భాగంగానే ఈ బిల్లుని తీసుకురావడం జరిగింది. ఈ కనీస వేతన చట్టం అనేటువంటిది రావటం వల్ల, ఈ ఉపాధి హామీ చట్టం రావటం వల్ల నేడు గ్రామాలలో ప్రజలకి అనేక మందికి పనులు దొరుకుతూ ఉన్నాయి. 100 రోజుల నుంచి 200 రోజులు పెంచాలని చెప్పిగా కూడా అన్ని పక్షాలు వాదించాయి.